భూమి మీదకి దేవుడు తన జ్ఞానాన్ని పంపించాలి అని అనుకున్నప్పుడు ఒక్కరిని ఎన్నుకున్నాడు. ఆ ఒక్కరు ఎవరంటే అబ్రహాము. అబ్రహాముకి ఇచ్చేశాడా? ఇవ్వలా. అబ్రహాముకి వాగ్దానం చేశాడు అంతే. అబ్రహాము కొడుకు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు ఇచ్చేశాడా? ఇవ్వలా. అతనికి కూడా వాగ్దానమే. యాకోబుకి ఇచ్చేశాడా? ఇవ్వలా. అతనికి కూడా వాగ్దానమే. యాకోబుకి చేసిన వాగ్దానం తర్వాత కొన్ని సంవత్సరాలు ఆగిన తర్వాత మోజెస్ అనే ఒక నాయకుడు పుట్టాడు. ఈ నాయకుడు ఎప్పుడైతే ఇశ్రాయేలీయులను రక్షించాలన్న ప్రణాళిక మీద బయలుదేరాడో ఆ ప్రణాళిక ఆలోచన తనంతట తానుగా లోపల పుట్టింది అనుకుంటున్నారు. దేవుడు మాట్లాడలేదు, దేవుడు ఏం చెప్పలేదు, కానీ లోపల పుట్టింది. తనంతట తానుగా పుట్ల, దేవుడు పుట్టిస్తే పుట్టింది. మీరు ఒకసారి అనుకుంటారు దేవుడు మాట్లాడాలండి మాతో. ఎలా మాట్లాడతాడు దేవుడు మనతో? పెద్ద అగ్ని వచ్చేసి, పెద్ద మెరుపు మెరిచేసి, సడన్ గా పెద్ద పెద్ద ఏదో భూకంపాల శబ్దం, గాలి బలంగా ఇచ్చేసి, ఓ నలుగురు దేవదూతలు రెక్కలేసుకుని ఎగురుకుంటూ వచ్చి, అక్కడేదో సినిమాలో వచ్చినట్టు పెద్ద కొప్పెలా ఓపెన్ అయిపోయి పెద్ద వెలుతురు ఆకాశం నుంచి దిగి, అప్పుడు దేవుడు డైరెక్ట్ నీ దగ్గరికి వచ్చి, హాయ్ బిడ్డ బాగున్నావా, టీ తాగుతావా అని మాట్లాడతాడు అనుకుంటున్నావా? అలా ఏ ఉండదు. దేవుని స్వరం వినాలనుకుంటే నీ అంతరంగంలో నుండి వినపడద్దు. ఆయన స్వరం ఎక్కడి నుంచి వినపడద్ది? నీ అంతరంగం. చేయలేడా దేవుడు అలాగా? దేవుని మాట ద్వారా నీతో మాట్లాడలేడా? ఆలోచన ద్వారా నీతో మాట్లాడలేడా? హ్యాపీగా మాట్లాడగలడు. ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. చాలా మంది ఆ దేవుని స్వరం వినపడాలండి, ఎక్కడ వినపడుతుంది? పిడుగులోనో ఉరుములోనో వినపడాలండి. అలా కాదు. ఆయన మెల్లనైన స్వరం ఆలోచన ద్వారా మోషేకు